హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. చూడండి, మళ్ళీ ఎక్కడికి వచ్చాము? మన ఉసిరి చెట్టు దగ్గరకు వచ్చాము. ఊరందరికంటే ముందు దీనికి ఉసిరికాయలు తెంపుకొని పచ్చడి పెట్టుకున్నాము. ఇంకా ఉసిరికాయలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాము. మధ్యలో ఎన్నో పచ్చళ్ళు చేసాము, పులిహోర చేసాము, ఏదేదో చేసాము. స్టిల్ ఇంకా అన్ని ఉన్నాయి. ఇవాళ ఏం చేద్దామంటే, అయిపోవచ్చినాయి కదా, ఇంకా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఛాన్స్ లేదు 1 year దాకా. అందుకేం చేద్దామంటే ఉసిరికాయ తొక్కు చేద్దాం, రోటి పచ్చడి చేద్దాం అనమాట ఈరోజు. చాలా వరకు అది నల్లగా వచ్చాయి పైన లేయరు, బట్ లోపల మాత్రం సూపర్ ఉందండి. అది టేస్ట్ కూడా ఒక రకంగా ఒగరు పోయి కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది దానికి. చాలా బాగున్నాయి ఇప్పుడు టేస్ట్ అయితే ఉసిరికాయలు. సో కొన్ని తెంపుకొని ఇప్పుడు రోటి పచ్చడి చేసుకుందాం మనం. యాక్చువల్గా ఇట్లా నల్ల మచ్చల్లాగా అయినాయి కానీ లోపల నీట్గా ఉంది, ఏమీ అవ్వాల. చూడండి, ఏమీ అవ్వాల, వర్షానికి అట్లా అయిందంతే. సో ఇవి మన ఉసిరికాయలు, దీంతో రోటి పచ్చడి చేద్దాం రండి. ఇదిగో చూడండి, మనం ఇందాక చెట్టుకు తెంపిన ఉసిరికాయలను ఇలా చేసుకున్నాము. కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నాయి, ఎందుకంటే మగ్గిస్తాం కాబట్టి తొందరనే మగ్గిపోతాయి కదా, ప్రాబ్లం ఏం లేదు. సో ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిరపకాయలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో అందులో కొంచెం చింతపండు వేసి మగ్గిచ్చేసేద్దాం. ఫస్ట్ మిరపకాయలు వేయించుకుందాము, తర్వాత ఉసిరికాయలు కూడా మగ్గించుకుందాం, ఉసిరికాయ ముక్కలు కూడా. తర్వాత మనం రోట్లో ఉసిరికాయ తొక్కు నూరుకుందాం అనమాట. కొంచెం ఒగరు ఉంటుంది కాబట్టి ఉసిరికాయలు మగ్గేటప్పుడే కొంచెం చింతపండు వేసుకుందాం. ప్రాసెస్ ఇప్పుడు చేసుకుందాం మనం. ఇది టెంపరీ, ఒక 2 to 3 days ఉంటుందండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇన్ని ఏం చేస్తారు శ్రీదేవి, ఇన్నేం చేస్తావు నువ్వు అని అడగకండి మళ్ళీ నన్ను, ఎందుకంటే మా సైన్యం పెద్దది కదా. ఇలాంటి తొక్కులు, పులుసులు, చార్లు చేసినప్పుడు ఇంత చేస్తా. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళే ఫుడ్, వాళ్ళతోనేం సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే చేసినవన్నీ ఇచ్చుకుంటూ పోతా అంతే. నాకు అదో సరదా ఇంత చేయడం అనేది. కడాయి పెట్టాను. చాలామంది వీటిని మట్టి వాటిని కొత్తగా తెచ్చినప్పుడు ఎలా చేస్తారు, క్లీన్ ఎలా చేస్తారు, ఎలా వాడతారు, ఎలా క్లీనింగ్ అవన్నీ చూపిమంటున్నారు. చూపిస్తానండి, కొంచెం టైం పట్టుద్ది, నేను చూపిస్తాను. ప్రాపర్గా ఎలా క్లీన్ చేసుకుంటాం, ఎలా మెయింటైన్ చేస్తాం అన్నీ చూపిస్తాను మీకు. మిరపకాయలు కొంచెం కట్ చేసేయాలి. యాక్చువల్గా నేను అలాగే వేసాను, ఫట్ మంటదేమో చూద్దాం. ఏం కాదు, ఈ వేపకట్టెలు బుడిది తిన్నా ఏం కాదు, ఏం తిన్నా ఏం కాదు. సో ఆల్మోస్ట్ మంచిగా మగ్గిపోయాయండి మిరపకాయలు. ఇంకా చాలు, ఇంకా దీన్ని దించేసేద్దాం. చల్లగా అవుతుంటుంది. ఈలోపు ఉసిరికాయలను మగ్గించుకుందాం. చాలామంది ఉసిరికాయ తొక్కంటే పచ్చివే వేసేస్తారండి, పచ్చిమిరపకాయలు, పచ్చి ఉసిరికాయలు వేస్తారు. బట్ ఇది ఏంటంటే కొంచెము ఇలా చేస్తే ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టక్కర్ లేకుండా ఒక 2-3 days మంచిగా ఉంటుంది అనమాట. మా వాళ్ళందరూ మేడం మాకు ఎక్కువ కావాలని ఎక్కువ చేపిస్తున్నారు నాతోటి. వాళ్ళకి ఏం లేదు, పచ్చడి ఉంటే చాలు ఫుల్ తినేస్తారు, కుమ్మేస్తారు. నాకు డౌట్ ఆ మిరపకాయలు ఇంకా సరిపోతాయో లేదని. చూద్దాం, సరిపోకపోతే మళ్ళీ డైరెక్ట్ వేసుకుందాం పచ్చిమిరపకాయలు మనం కూడా. కొంచెం స్టీమ్కి తొందరనే మగ్గుతాయి అవి కదా, చూద్దాం. అంటే రెగ్యులర్గా అయితే నేను బాండీలో ఇలా ఏం చేసుకుంటాను, ఇవాళ కొంచెం ఎక్కువ అయిపోతున్నాయి క్వాంటిటీ. ఎంత టైం పట్టుద్దో తెలీదు, ఇలా వద్దో తెలియదు, చూద్దాం. ఓకే, దాంట్లో కొంచెం ఆయిల్. ఇది కొంచెం మగ్గిపోయింది, ఇంకా అయిపోవచ్చింది. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెము చింతపండు ఇలాగే వేసేద్దాం. ఇంకొక నిమిషం దీన్ని ఇట్లా మగ్గిస్తే సరిపోతుందండి. ఇంకా ఫుల్గా మగ్గిపోయిందండి. ఇంకెళ్ళి మనం రోటి దగ్గర తొక్కు నూరుకుందాం. అయిపోయింది. యాజ్ యూజువల్ మన పచ్చడికి ఏమేమి జనరల్గా ఏం వేస్తాం అంటే కొంచెం పల్లీలు, కొంచెం నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, మనం వేయించిన పచ్చిమిరపకాయలు
ఇంతే. తర్వాత తాలింపు పెట్టుకుందాం. కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, ఓకే. పల్లీలు నువ్వులు మెదిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, మనం కూడా ఇవన్నీ క్వాంటిటీ ఎక్కువ వేయాల్సిందే. జీలకర్ర, ఉప్పు, పట్టుద్ది. ఓకే. దీంతో పాటు ఏం వేద్దామంటే మనవి మిరపకాయలు. ఇవాళ మన పచ్చడి రోటి నిండుగా అయిపోతుంది. రోటి నిండుగా చేసి నోటి నిండుగా తిందాం. మీకు విషయం తెలుసా, మా ఆయన ఏమంటున్నాడంటే బాగా చేస్తున్నావు పని అంటున్నాడు. ఈ మధ్య వీడియోల కొరకు అట్లా ఇవన్నీ చేయాల్సి వస్తుంది కదా, బాగా అయిందని చెప్తున్నాడు. ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ కాదు కాబట్టి, రోల్ కాబట్టి వేడిగా వేసినా ఏం పర్లేదు, వేసేసుకుందాం. మనం చేసే క్వాంటిటీకి మన రోల్ కూడా సరిపోతలేదు, అది విషయం. ఈ మధ్య మా కూతురు కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏం చేస్తుంది సార్, నన్ను బెదిరిస్తున్నారు. ఓన్లీ నేను సరిగ్గా పని చేయనంట, అందుకే నా మీద కంప్లైంట్ ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ కలగూరగంప శ్రీదేవి అని నాకు తెలియకుండా వీడియోస్ తీసి మీకు పెడతారంట. సో నా మీద మీకు కంప్లైంట్ చేస్తారంట. సో మీరు నా వైపు ఉంటారా అక్కడ ఉంటారా మీరు చెప్పండి. నాకు తెలిసి మీరు నాకే సపోర్ట్ చేస్తారని. సో ఇష్టం లేకుండా ఇష్టం ఉంటే నాకే సపోర్ట్ చేయండి. ఓకే. ఇదే రోల్ నిండిపోతుంది. ఇదంతా ఇప్పుడు పట్టాలా? అసలు మిరపకాయలు సరిపోతాయా లేదా? ఏం లేదు, మిరపకాయలు సరిపోలేదు అనుకోండి, చేసినంత వరకు చేసి మిగతా రేపు చేసుకుంటాం. అమ్మయ్య, ఫైనల్గా అయిపోయిందండి. సో ఇలా మనం రోటి నిండా పచ్చడి చేసామన్నమాట ఇవాళ. ఓకే. ఇప్పుడు ధైర్యంగా చెప్తా, మీ అందరు వచ్చినా, అంటే నేను చెప్పడం కాదు, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది, మీ అందరు వచ్చినా నేను బాగా చేసి పెడతాను. ఇందులో వాటర్ అదేం పడలేదు కాబట్టి చక్కగా 2-3 రోజులు ఉంటుందండి ఇది. మా దగ్గర డ్రైవరు, వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు బాగా కారం తింటారు, నాలాగనమాట. ఏం అడగరు కానీ ఇక ఇట్లాంటివి అడుగుతారు నన్ను. ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టేసుకుందాం మనం. దీంట్లో తాలింపు పెట్టాక చూస్తా, ఇంకేమైనా ఉంటే తీసి అండ్లేసుకుంటా. సో మీకు ఫస్ట్ తాలింపు పెట్టేద్దాం మనం. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. కొంచెం ఎక్కువ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మన చెట్టు కరివేపాకు, కొంచెం ఇంగువ వేద్దాం. నేను హైదరాబాద్కి వచ్చాకే నాకు ఇది అలవాటు అయిందండి, యాక్చువల్గా అంతకుముందు లేదు. ఓకే, వేసేద్దాం. ఏమండి, లాస్ట్ టైము టమాటాకాయలు పచ్చడి చేసినప్పుడు ఏదో అది ఆర్పకుండా పచ్చడిలో పోపేశాను. అంత మాత్రానికి 15 రోజుల తర్వాత చూసిన వాళ్ళు కూడా శ్రీదేవి స్టవ్ ఆరిపోయింది అని పెట్టున్నారు నాకు. నిజంగా ఎంబడే ఆరిపోయాను. కాకపోతే ఇలా ఇప్పుడు చూసారు కదా, ఇలా చేసేసే తర్వాత అది నాకేంటంటే అది ఎక్కడ మాడిపోతుందో అని భయం అనమాట. అందుకే ముందేసి తర్వాత ఆరిపోయాను. మా అత్తయ్యలాగా మీరు కూడా ముందే అది ఆరిపోయి అంటుంది మా అత్తయ్య కూడా. సో మీరు కూడా అట్లా చెప్పారు. 10-15 డేస్ తర్వాత ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా శ్రీదేవి స్టవ్ ఆరిపోయాయని చెప్పారు నాకు. ఓకే, ఇదండి మనము, ఇది ఉసిరికాయ తొక్కు అనమాట. ఇది నాకు ఇలా ఏదైనా తాలింపు పెట్టాక ఎంబడ కలపాలనిపోయేదండి, తినే ముందే కలుపుతాను. అప్పుడు ఏంటంటే ఇవి క్రిస్పీగా ఉంటాయి అనమాట. కరివేపాకు కానీ మన మిరపకాయలు కానీ అంత క్రిస్పీగా ఉంటుంది, అది ఇష్టం అనమాట నాకు.
సో ఇప్పుడు ఇలా కలపను, ఇలాగే వదిలేస్తాను. అందరు ఏంటంటే తాలింపు పెట్టగానే కలిపేస్తుంటారు, అలా కలపడం నాకు ఇష్టం ఉండదు, అలా వదిలేస్తాను అనమాట దాన్ని. ఇదండి కట్టెల పొయ్యి మీద వంట బాగానే ఉంటుంది, బట్ తర్వాత పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.